హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ రిగ్రెట్స్. అలా చేసి ఉండాల్సిందే. కథ రచయిత బ్రానీ వేర్. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే అయినా చాలాసార్లు పొరపాట్లు చేయటం, తర్వాత బాధపడటం చూస్తూనే ఉంటాం. కానీ జీవితానికి సంబంధించిన విషయాల్లో పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం అసాధ్యం. అందుకే అలాంటి తప్పులు చేసి పశ్చాత్తాపడే పరిస్థితి రాకూడదనుకుంటే, జీవితాన్ని సంతృప్తిగా జీవించాలనుకుంటే ఇది విందాం. ఇంట్లో కుర్చీనో సోఫానో హ్యాండిల్ విరిగిపోతే వెంటనే మనిషిని పిలిపించి మరమ్మతు చేయిస్తాం, లేదా కొత్తది కొనేస్తాం. ఫ్యాన్ తిరగకపోయినా, బల్బు మాడిపోయినా, నీటి పంపు కారిపోతున్నా దేన్ని నిర్లక్ష్యంగా వదిలేయలేం. కానీ మనసుని దాన్ని కేంద్రంగా చేసుకునే సాగే జీవితాన్ని మాత్రం అస్సలు లెక్క చేయం. సరిచేసుకోవాల్సిన అంశాలు ఎన్నో కనిపిస్తూనే ఉన్నా పట్టించుకోం. ఎందుకని అని ప్రశ్నిస్తున్నారు బ్రానీ వేర్. ప్రశ్నించి ఊరుకోలేదామె. ఆ తప్పులేంటో, వాటిని ఎందుకు సరి చేసుకోవాలో చెబుతూ ఏకంగా ఓ పుస్తకమే వ్రాసేశారు. జీవితం మనకు లభించిన అద్భుతమైన వరం. దాన్ని అశాంతం ఆస్వాదించి తృప్తిగా కన్నుమూయాలి, కానీ తీరని కోరికలతో, అసంతృప్తితో బాధపడుతూ కాదు అంటారు ఆమె. ఎందరి జీవితాలను కాచి వడపోసిన అనుభవంతో ఆమె చెబుతున్న ఈ సంగతులు జీవిత సత్యాలే. ఆస్ట్రేలియాకు చెందిన బ్రానీ వేర్ ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరారు. జీవిత చరమాంకంలో మరణశయ్యపై ఉన్న రోగుల వార్డులో ఆమె డ్యూటీ. 8 ఏళ్ల పాటు వందలాది మందికి భౌతికంగా, మానసికంగా తన సేవలతో సాంత్వన చేకూర్చారు ఆమె. కేవలం విధి నిర్వహణలా కాక ప్రేమతో, సహానుభూతితో సేవలు అందించేవారు. దాంతో సహజంగానే వారంతా ఆమెకు చేరువయ్యారు. జీవితమంతా అయిన వారికి ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోలేక మనసులోనే దాచుకుని సతమతమైన సంగతులెన్నో ఆమెతో పంచుకునేవారు. చెప్పి ఊరుకోకుండా తమలాగా ఇతరులు బాధపడకూడదు కాబట్టి అందరికీ మా గురించి చెప్పమని కూడా అడిగేవారట. ఆ పేషెంట్లలో ఆడమగ, పేద గొప్ప, పెద్ద చిన్న అందరూ ఉన్నారు. భిన్న నేపథ్యాలు, సంస్కృతులకు చెందిన వారైనప్పటికీ అందరి మాటల్లోనూ ఒక సామ్యం రాణి గమనించారు. నిండు జీవితాన్ని ఆస్వాదించాను, బాధ్యతలను చక్కగా నిర్వర్తించాను, ఇప్పుడికి ప్రశాంతంగా సెలవు తీసుకోగలను అని తృప్తిగా చెప్పిన వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంతమందే ఆమెకు తారసపడ్డారట. 199 మందిలో ఒకటే నిస్పృహ, ఏదో పోగొట్టుకున్న అనుభూతి, జీవితాన్ని అనుభవించలేకపోయామన్న అసంతృప్తి, ఇంకా బాగా జీవించి ఉండాల్సిందన్న అశాంతి, సంతోషంగా జీవించటంలో విఫలమయ్యామన్న ఆగ్రహం, చివరి గడియలని తెలిసినా కూడా దైవ స్మరణలో ప్రశాంతంగానో, ఆప్తులను తలుచుకుని ఆనందంగానో ఉండలేని అశక్తత కనిపించేవి. వాళ్ళ అనుభవాలు, పశ్చాత్తాపాలు బ్రానీని ఆలోచనలో పడేసేవి. అవన్నీ తమకేవో పాఠాలు చెప్తున్నట్లే అనిపించేవి. అవి జీవితం పట్ల ఆమె దృక్పథాన్ని మార్చేశాయి. అన్నీ మనసులో పెట్టుకుని లోలోన కుమిలిపోకూడదని, చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదని, చేయాలనుకున్నది ఏదైనా ఓపిక ఉన్నప్పుడే చేసేయాలని గుర్తు చేసేవి. వారి మాటలు విని విని తనలో వచ్చిన మార్పుని బ్రానీ గుర్తించారు. తన ఆలోచనలను ఇన్స్పిరేషన్ అండ్ చాయ్ అన్న బ్లాగ్లో రాసుకోవటం ఆమెకు అలవాటు. అందులోనే చివరి దశలో కొన్ని పశ్చాత్తాపాలు అన్న వ్యాసం రాశారు బ్రానీ. అది వైరల్ అయింది. దాదాపు 1 కోటి మంది దాన్ని చదివారు. అది చదివాక తమ ఆలోచనలలో మార్పు వచ్చిందని మరింత వివరంగా మీ అనుభవాలను తరచూ పంచుకోండి అని అడుగుతూ మెయిల్స్ రాసేవారట. దాంతో పుస్తకంగా రాస్తే ఎక్కువ మందికి చేరుతుందనుకున్న బ్రానీ ది టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ద డయింగ్ అనే పుస్తకం రాశారు. పేషెంట్ల దగ్గర తాను చూసిన, విన్న పశ్చాత్తాపాలన్నిటినీ క్రోడీకరించి వాటిల్లో అందరిలోనూ కామన్గా కనిపించిన 5 ముఖ్యమైన పాయింట్లను తీసుకుని విశ్లేషించారు. టాప్ 5 రిగ్రెట్స్ అన్నారని అవేవో ఐఐటీలో చేరలేకపోవటం, కలెక్టర్ అవ్వలేకపోవటం, మంత్రి పదవి సాధించలేకపోవటం, సినీతారో వ్యాపారవేత్తో మరేదో కాలేకపోవటం, ఎవరెస్ట్ ఎక్కలేకపోవటం లాంటివి అనుకుంటే పొరబడినట్లే. ఇవి అత్యంత సాధారణమైనవి, ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించినవి. ఆ 5 ఏంటంటే, జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించే ధైర్యం ఉండాల్సిందే.
అల్లరి చేయకుండా చక్కగా కూర్చోవాలి. లేకపోతే ఆంటీ వాళ్ళు నువ్వు చాలా అల్లరి పిల్లవాడు అనుకుంటారు. ఏబిసిడీలు రాసి చూపించు, లేకపోతే నీకేమీ రావనుకుంటారు. ఆ బట్టలేంటి, ఆ వేషం ఏంటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇలాగే నా పిల్లల్ని పెంచేదని మమ్మల్ని అంటారు. ఇలా మన కోసం మనం కాదు, ఇతరుల కోసం మనం అన్నది చిన్నప్పటి నుంచి మెదళ్లలో ఇంకిపోతుంది. దాంతో ఇష్టాలు, కలలు, కోరికలు అన్నిటినీ తొక్కిపెట్టేస్తారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న ధ్యాసలో పడి తామేమనుకుంటున్నారో మర్చిపోతారు. తోబుట్టువుల కోసం ఇష్టమైన ఆట వస్తువుల్ని, అమ్మానాన్నల కోసం ఇష్టమైన కెరియర్ని, భాగస్వామి కోసం ఇష్టమైన కళని త్యాగం చేసేవారు ఎందరో. తమకు ఇష్టమైనది చేయాలని కాక ఇతరులు తమ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని చేయటానికి సకల శక్తులు వినియోగిస్తారు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నిటిలోనూ ఇతరుల అభిప్రాయాలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ మేము ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళెవ్వరూ మా కోసం రాలేదు. అలాగని అవన్నీ తప్పుడు నిర్ణయాలని అనడం లేదు. మంచి ఉద్యోగమే చేసి ఉండవచ్చు, ఆస్తులు కూడబెట్టుండొచ్చు, పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండవచ్చు. కానీ మనసుకు తృప్తి లేనప్పుడు వాటికి విలువేది? నాకు ఇష్టమైన టీచర్ ఉద్యోగం చేయలేదన్న అసంతృప్తే జీవితాంతం వెంటాడింది. కాస్తో కోస్తో తేడాగా అందరివి ఇలాంటి అభిప్రాయాలేనట. అన్నిటికీ రాజీపడి బ్రతుకుబండిని లాగుతున్నారే తప్ప జీవించటం లేదు అంటారు బ్రానీ. అందుకే చివరి రోజుల్లో నచ్చినట్లు జీవించే ధైర్యం లేకపోయిందని బాధపడ్డారు. దాదాపు బ్రానీ వార్డులో చేరిన ప్రతి పురుషుడు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇదేనట. కష్టపడి పనిచేయటం, వృత్తి ఉద్యోగాలకు న్యాయం చేయటం తప్పు కాదు. కానీ భార్యాబిడ్డలకు, తల్లిదండ్రులకు అవసరమైన సమయంలో అండగా నిలవకుండా అన్యాయం చేయటం తప్పు. కబుర్లు చెప్తూ ఇంట్లో కూర్చుంటే కడుపు ఎలా నిండుతుంది? కాబట్టి ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. ఇంకా పిల్లల్ని చదివించాలి, పెద్దల్ని బాగా చూసుకోవాలి, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి, కారు కొనుక్కోవాలి. కోరికల చిట్టా అనంతం. దానికి తగ్గట్టుగానే పని గంటలు పెరిగిపోతాయి. పిల్లలు పడుకున్నాక ఇంటికి వచ్చి వాళ్ళు లేచే లోపల వెళ్ళిపోయేవారెందరో. మీకు నాకన్నా ఆఫీసే ముఖ్యం అని ఎంతమంది భాగస్వాముల నోట వినలేదు మనం? అప్పుడేమో ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం, భార్య బిడ్డలు ఎప్పుడూ ఉండేవారేగా అనుకున్నాం. వయసు పెరుగుతుందని, పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోతారని తెలిసేసరికి ఆలస్యం అయిపోయిందని వాపోయారట వారు. అంతేకాదు, మేం కష్టపడి పనిచేసింది ఏదో సాధించడానికి కాదు, చేసి చేసి కొన్నాళ్లకు పనే ఒక వ్యసనంగా మారింది. దాంతో కుటుంబ బాధ్యతల నుంచి పారిపోవటానికి పనిని ఒక సాకుగా ఎంచుకున్నాం. ఇప్పుడు చింతిస్తున్నాం అన్నారట. కష్టపడి పనిచేయవద్దని ఎవ్వరు అనరు. కాకపోతే టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. వృత్తి ఉద్యోగాలకు ఖచ్చితమైన వేళలు పాటించాలి. ఎక్కడ పని అక్కడే పూర్తి చేయటం అలవరుచుకుంటే రెండింటికి న్యాయం చేయవచ్చును. చిన్నప్పుడు పిల్లలతో గడిపిన సమయాలే పెద్ద వయసులో తలుచుకుని ఆనందించడానికి మిగిలే జ్ఞాపకాలు. నిన్న మరింక రాదు, రేపు మనది కాదు, నేడే నిజం అన్న కవి మాటల్లో సత్యాన్ని గ్రహించి సమయాన్ని, సామర్థ్యాలని ప్రాధాన్యత క్రమంలో ఉపయోగించుకుంటేనే తృప్తినిచ్చే అనుభవాలు మిగులుతాయంటారు బ్రానీ. మనసులోని మాట చెప్పగలిగే ధైర్యం ఉండాల్సిందే. ఇష్టాలను చంపుకున్నట్లే మనసులో మాటని తొక్కిపెట్టేయటం చాలామందికి అలవాటు. మనసు విప్పి అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పలేకపోవటం, భావోద్వేగాలు కంటపడకుండా అణిచిపెట్టుకోవటం లాంటి మలివయసు పశ్చాత్తాపానికి మరో కారణమట. స్కూల్లో స్నేహితుడి కోసం తనకి ఇష్టమైన ఫుట్బాల్ వదిలి క్రికెట్ క్లబ్లో చేరాడు. ప్రేమించిన అమ్మాయికి మనసులో మాట ధైర్యం చెప్పలేక అమ్మానాన్నలు చూసిన అమ్మాయిని చేసుకున్నాడు. లెక్చరర్ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కానీ నాన్న చెప్పారని మెడిసిన్ చదివింది. నోరు విప్పి మనసులోని మాట చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే కోరుకున్న జీవితం చేజారిపోతుంది. ఫ్రెండ్ మాట్లాడటం మానేస్తాడేమో, ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తుందేమో, నాన్న నొచ్చుకుంటారేమో అనుకుని భయపడుతూ సర్దుకుపోతూ చివరికి అసలు మాకంటూ ఒక అభిప్రాయం లేనట్లుగా మిగిలాం. ఆ అసంతృప్తంతా లోపలే పేరుకుపోయింది అని నిట్టూర్చారట. నొప్పింపక తానవ్వక అన్నారు. కానీ ఎదుటివారు నొచ్చుకోకూడదని మీలో మీరు కుమిలిపొమ్మని ఎవ్వరు చెప్పలేదు. నచ్చని విషయాన్ని ఎవరైనా నిర్మోహమాటంగా చెప్పేయాలి. కాస్త లౌక్యంగా చెప్పే పద్ధతిలో చెప్పాలి.
ఆ మాత్రానికే తెగే బంధం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకొచ్చిన గొడవ అని నోరు మూసుకుని కూర్చుంటే కొన్నాళ్లకు అదే మన స్వభావంగా మారిపోతుంది. అలాగే భావోద్వేగాలను అణిచిపెట్టుకోవటం అలవాటైతే మనిషికి కొన్నాళ్లకు తన మీద తనకే కోపం వస్తుంది. తనను తానే అసహ్యించుకోవటం మొదలు పెడతాడు. ఒకలాంటి నిర్వేదంలో కూరుకుపోయి నిరాసక్తంగా రోజులు గడుపుతూ ఉంటారు. అందుకే నిజాయితీగా మనసు విప్పి మాట్లాడండి. అంతేకాదు, మన మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. వ్యక్తుల మీద ఇష్టాయిష్టాలు, ప్రేమలు, అభిమానాలు ఉంటాయి. వాటిని వ్యక్తపరచడానికి సంకోచించవద్దు. ఎవరేమనుకుంటారోనని సందేహిస్తూ మనసులోనే దాచుకునే అలవాటు ఉంటే మానేయండి. ఎక్కాల్సిన రైలు సంగతేమో కానీ చెప్పాల్సిన మాట మాత్రం జీవితకాలం ఆలస్యం కాకూడదంటారు బ్రానీ. స్నేహితులతో టచ్లో ఉండాల్సింది. మనలో చాలామంది అనుభవించే ఒంటరితనం మనుషులు లేక కాదు, ఉన్నవారితో అనుబంధాన్ని కొనసాగించలేకపోవటం వల్లనే అంటారు మనస్తత్వ నిపుణులు. అది నిజమేనని చెప్తోంది బ్రానీ అనుభవం. ఆడమగ తేడా లేకుండా ఆమె పేషెంట్లందరూ చెప్పిన మాట తాము స్నేహబంధాన్ని నిర్లక్ష్యం చేసి ఎంతో కోల్పోయామని. స్కూల్లో, ఇంటి చుట్టుపక్కల, పార్కులో, కాలేజీలో, ఉద్యోగంలో ఎంతోమంది స్నేహితులు ఉండేవారు. బాల్యమంతా స్నేహితులే లోకంగా బ్రతికాం. అమ్మా నాన్నలకు తెలియని రహస్యాలెన్నో స్నేహితులకు చెప్పుకున్నాం. అలాంటిది కెరీర్లో పైకి వెళ్లే క్రమంలో మా దారులు వేరైపోయాయి. మనసు విప్పి మాట్లాడుకునే అనుబంధాలు యవ్వన దశలోనే ఆవిరైపోయాయి. పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు తలెత్తుకున్నాక ఉరుకుల పరుగుల జీవితంలో స్నేహితులు గుర్తొచ్చినా తర్వాత మాట్లాడొచ్చులెమ్మని వాయిదా వేసుకుంటూ ఈ దశకు చేరాం. చిన్ననాటి స్నేహితులంతా ఇప్పుడు గుర్తొస్తున్నారు అని చెప్పారట అందరూ. మన బలాలు, బలహీనతలు తెలిసి మననిగా ప్రేమిస్తూ మన మంచి చెడులను నిర్మోహమాటంగా ఎత్తి చూపే సన్నిహిత మిత్రులు కొందరైనా జీవితంలోని ప్రతి దశలోనూ ఉండాలని వారి అనుభవాలు చెప్తున్నాయని రాశారు బ్రానీ. స్నేహబంధం ప్రాధాన్యంపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఒక అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. స్నేహితులతో మనసు విప్పి మాట్లాడే వారిలో తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం 37% తక్కువట. అందుకే మంచి స్నేహితులను వదులుకోవద్దు. వాళ్ళెంత దూరానున్నా ఫోన్లోనైనా పలకరిస్తూ కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటే రెండు వైపులా మనసు సేద తీరుతుందంటున్నారు పరిశోధకులు. నేను మరింత సంతోషంగా జీవించాల్సింది. చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధులు వచ్చిన చావుకు చేరువయ్యేవారు జీవితం పట్ల అసంతృప్తితో బాధపడ్డారంటే అర్థముంది. కానీ 9 నిండిన వాళ్ళు కూడా తమ జీవితాన్ని సంతోషంగా గడపలేదని బాధపడటం బ్రానీని ఆశ్చర్యపరిచిందట. అందుకే వారితో ఎక్కువ సమయం గడుపుతూ మనసు విప్పి మాట్లాడేలా చేసేది. అందరి మాటల్లోనూ ఆమె గమనించిన సారాంశం ఏమిటంటే, ఎవరికి వారు ఆనందం అంటే ఎక్కడి నుంచో వస్తుందని ఎదురు చూస్తూ జీవితాలను గడిపేశారే తప్ప చేసే ప్రతి పనిలోనూ ఆనందం ఉంటుందని, ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపొచ్చని తెలుసుకోలేదు. చదువుకునేటప్పుడు ఉద్యోగంలో చేరాక హాయిగా ఉండొచ్చు అనుకున్నాం. ఉద్యోగంలో చేరాక పెళ్ళైతే అంత ఆనందమే అనిపించేది. ఆ తర్వాత ఆనందం గురించి మర్చిపోయి బాధ్యతల్లో మునిగి తేలాం. చివరికి జీవితాన్ని ఎప్పుడు జీవించామో తెలియకుండా ఇలా మిగిలాం అని బాధపడ్డాడట. నెగిటివ్ థింకింగ్, ప్రతి పనికి తమకు తామే అర్థం లేని పరిమితులు పెట్టుకోవడం వారిని సంతోషంగా జీవించనివ్వలేదు అంటారు ఆమె. సమస్యలు లేని జీవితం అంటూ ఎవ్వరికి ఉండదు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని పెద్దలు ఊరికే అనలేదు. కష్టాలు కలకాలం ఉండవని వాళ్లే చెప్పారు. అనవసర భయాలను వదిలించుకోవాలి. స్వీయ బలాలేమిటో గుర్తించాలి. మార్పుల్ని స్వాగతించాలి. ముందు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రేమించడం నేర్చుకోవాలి. తమ ఇష్టాల్ని, అవసరాల్ని, ఉద్వేగాల్ని ప్రకటించాలి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. మీకోసం మీరు నిలబడటం, మీ అభిప్రాయాలకు కట్టుబడి ఉండటం ముఖ్యం. ఇలా ప్రయత్నిస్తే మొత్తం మీ జీవన దృక్పథమే మారిపోతుంది. సంతోషం ఎక్కడో లేదని, మీలోనే ఉందని తెలుస్తుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఇంకా పేషెంట్లలో మమేకమై వారి బాధలన్నీ వింటూ కొన్నేళ్లు గడిపేసరికి బ్రానీకి మానసిక ఆరోగ్యం దెబ్బతింది. తీవ్ర కుంగుబాటుకు లోనవటంతో ప్రత్యేకంగా చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా ఇలా వృద్ధులు, వ్యాధి పీడితుల సంరక్షణ, ఉద్యోగం చేసేవారందరికీ ఈ సమస్య ఉంటుందని
తాను మరి కాస్త ఎక్కువగా మమేకం అవటంతో బాగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్తుంది బ్రానీ. మొత్తానికి బ్రానీ రాసిన ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్గా ఇప్పటికే 32 భాషల్లోకి తర్జుమా అయ్యింది. ఇటీవల వెలువడిన ఒక అధ్యయనంలో కూడా అచ్చం బ్రానీ రాసిన లాంటి అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. ఆ అధ్యయనం జరిపిన శాస్త్రవేత్త కార్ల్ పిలెమర్ సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు ఓ సలహా ఇస్తున్నారు. అదేంటంటే, ఏడాదికోసారైనా మీరు 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు ఊహించండి. అప్పటికి మీ జీవిత చరిత్ర సమగ్రంగా ఉండాలి కదా. ఇప్పటి వరకు జరిగిన జీవితం మీకు తెలుసు. ఇక ముందు సాగాల్సిన జీవితంలో ఏం చేస్తే ఆ సమగ్రత వస్తుందో ఆలోచించుకోండి. మర్చిపోయిన కళల్ని, జీవితంలో చేసుకోవాలనుకుంటున్న మార్పుల్ని గుర్తు చేసుకోండి. ఖాళీలను భర్తీ చేసుకోండి అంటారాయన. నిజమే కదా. బ్రానీవేర్ రాసిన పుస్తకం సారాంశాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, అందరూ జీవితాలను తప్పదన్నట్లుగా లాక్కొస్తున్నారు, కానీ ఎవ్వరూ ఉత్సాహంగా జీవించటం లేదు. దాని ఫలితమే పశ్చాత్తాపంగా మారి చివరి రోజుల్ని ప్రశాంతతకు దూరం చేస్తోంది. అందుకని అందరూ ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలంటారు బ్రానీ. ప్రేమని మించింది ఏదీ లేదు. అమ్మానాన్నలు, తోబుట్టువులు, భాగస్వామి, కన్నబిడ్డలు, స్నేహితులు, ఎవరిదైనా సరే ప్రేమ, అనుబంధం ముఖ్యం. వాటికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవించటానికి పని అవసరం, కానీ పని కోసం జీవితం కాదు. రెండిటి మధ్య సమన్వయం సాధించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి స్నేహితులను కోల్పోవద్దు. దీస్ టూ షల్ పాస్ అంటారు. కష్టాలు ఇప్పుడు తిష్ట వేసుకుని ఉండవు, కాబట్టి నవ్వుతూ వాటిని అధిగమించండి. సమయం పరిమితం, దాన్ని వ్యర్థం చేసుకోవద్దు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ దేనికి ప్రత్యేకమైన ఆనందాలు దానికి ఉన్నాయి. వాటిని తనివి తీరా ఆస్వాదించండి. కథనం సమాప్తం.